ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారికి తత్వం బోధపడినట్లుగా ఉంది. అంతకుముందు తన ప్రత్యర్థులు ఆయన మీద చేసేటటువంటి అసత్య ఆరోపణలకు ఎప్పుడు కూడా ఖండనలు కూడా చేసేవాళ్ళు కాదు. ప్రజలు నమ్మర్లే, ప్రజలు నిజాన్నే నమ్ముతారు, అసత్యాలు నమ్మర్లేనటువంటి ఒక గుడ్డి నమ్మకంతో ఉండేవాళ్ళు. అయితే అది వాస్తవ రూపంలో అలా జరగలేదు. 10 ఛానళ్లకు పైగా 2 పేపర్లకు పైగా ఉండేసరికి వాళ్ళు చెప్పిందే నిజమని చెప్పేసి ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి భారీ నష్టం కలిగేలా చేయటం జరిగింది. ఆయన అధికారం కోల్పోయే విధంగా కూడా చేయటం జరిగింది. తాజాగా సోషల్ యాక్టివిస్టుల మీద జరుగుతున్నటువంటి రైడ్స్ను గురించి కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వచ్చి ఆయన వాస్తవాలను చెప్పారు. ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే 680 మందికి నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా 147 కేసులు పెట్టారు. 49 మందిని అరెస్ట్ చేయటం జరిగింది అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏదో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తప్పులు చేశారని చెప్పేసి అరెస్టులు చేశారు కదా. ఇక్కడ సామాన్యులు కూడా ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ప్రశ్నల రీత్యా త్రిపులారు ఉన్నారు. త్రిపులారు ఏకంగా ఒక కమ్యూనిటీనే ప్రశ్నించాడు. అసలు రెడ్డి కులాన్ని పట్టుకొని అది కులమే కాదని చెప్పేసి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన మీద ఉన్నటువంటి ద్వేషంతో ఆ కులాన్ని పట్టుకొని ద్వేషించడం జరిగింది. ఆయనను తీరా ఆ చేసిన దాని మీద ఆరోపణల మీద అరెస్టు చేసినటువంటి అంశం కాస్త పక్కకు పోయి అతనిని కస్టడీలో హింసించారని అది పెద్ద కేసు అయింది. అది ఈరోజు కూడా విచారణ జరుగుతుంది. అంటే ఇక్కడ సందేహం ఏంటంటే సామాన్యులకు ఒక న్యాయము, ప్రజాప్రతినిధులకు ఒక న్యాయం ఉంటుందా? సామాన్యులకు ఒక న్యాయము, సెలబ్రిటీస్కి ఒక న్యాయం ఉంటుందా? అంటే సెలబ్రిటీస్ అయితే లేదా ప్రజాప్రతినిధులు అయితే వాళ్ళ జోలికి రాకూడదు, సామాన్యులైతే ఇష్టం వచ్చినట్లుగా చిత్రహింసలు చేయవచ్చునా? రమణారెడ్డి అనేటటువంటి వ్యక్తిని విశాఖలోనో శ్రీకాకుళంలోనో సబ్జెక్టు కరెక్షన్ 9 రోజుల పాటు తిప్పి సాక్షి పేపర్లో కథనాల మీద కథనాలు వచ్చిన తర్వాత 9 రోజుల తర్వాత కోర్టుకు హాజరుపరిచారే. అంటే సామాన్యులకు ఒక న్యాయము, సెలబ్రిటీస్కి ఒక న్యాయం ఉంటుందా అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. అదేవిధంగా అప్పుల విషయంలో కూడా ఆర్గనైజ్డ్గా ఏ విధంగా వాళ్ళు క్రైమ్ చేస్తారో, ఒక అసత్యాన్ని ప్రజల మెదళ్లలో ఏ విధంగా చొప్పిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. 3,13,000 కోట్ల రూపాయల అప్పుతోటి తనకు దస్త్రాన జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు దస్త్రం అప్పచెప్తే తన దగ్గర నుంచి తాను ఇవ్వబోయేసరికి 6,46,000 కోట్లకు చేరిందని, తెలుగుదేశం హయాంలో సంవత్సరానికి అప్పు శాతం 19% అయితే నా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 15% మాత్రమేనని చెప్పేసి వాస్తవాలు చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ తేదీన ఆ యొక్క విష ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారో తారీఖులతో సహా కూడా ఆయన ఏప్రిల్ 5, 2022న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పడం జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంకతో ఎందుకు పోల్చారంటే శ్రీలంకలోని ప్రజాప్రతినిధులని అక్కడ ప్రజలు, దేశంలోని ప్రజలు వెళ్ళి తరిమి కొట్టడం జరిగింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ప్రజలు తిరుగుబాటు చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆ ఫేక్ ప్రచారాన్ని ప్రారంభం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రచారాన్ని ప్రారంభం చేసిన ఆయన నోటి వెంట వచ్చిన వెంటనే ఈనాడు పల్లవి అందుకుంది. ఈనాడు అందుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీసిందని, ఈయనేమో ఏప్రిల్ 5వ తేదీన ప్రకటన చేస్తాడు. ఏప్రిల్ 13వ తేదీన వీళ్ళేదో వివరాలు సేకరించినట్టుగా పెద్ద కథనం రాస్తారు, దివాలా తీసిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి. దానికి కొనసాగింపుగా, ఎందుకంటే ప్రజలలో అది నానుతూ ఉండాలి కాబట్టి ఏప్రిల్ 19వ తేదీన మేలుకో ఆంధ్రుడా, మేలుకోకుంటే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతుంది అనేటటువంటి మరొక కథనాన్ని రాస్తాడు. అదే సందర్భంలో ఇప్పటి ఆర్థిక మంత్రి, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ ఒక మాట అన్నాడు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక కన్నా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అప్పులు 4 రెట్లు ఎక్కువ అని చెప్పేసి ఒక మాట.
అంటే ఇది కొనసాగింపు అనమాట. వాళ్ళు ఏదైతే ఒక ప్రచారం ప్రజల్లో మెదడులోకి చేర్చాలనుకున్నారో దానిని ప్రజలు మర్చిపోకుండా పదే పదే వాళ్ళకి గుర్తు చేయడం అనమాట. మరి వాళ్ళకి సపోర్ట్గా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు, కూటమిలో భాగస్థుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మే నెల 17వ తేదీన ఆయన ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పంచటానికి ముఖ్యమంత్రి కావాలా, ఆడదైన పనిచేస్తుంది, సంపద సృష్టి కావాలి కదా, సంపద సృష్టి చేయటం చేత కాదు ఇతనికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది, అప్పు తెచ్చి పెట్టడం అడ్మినిస్ట్రేషనే కాదు అని చెప్పేసి ఆయన పల్లవందుకుంటాడు. ఆయన తర్వాత పురంధేశ్వరి గారు, ఆయన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క వదిన గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, ఈవిడ మళ్ళీ దాని కొనసాగింపుగా అక్టోబర్ 25, 2023న 12 లక్షల కోట్ల అప్పు అంటుంది. ఇంతలోకి కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు వచ్చేసి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు 4,42,000 కోట్లు అనగానే తన మాటకు శాంటిటీ ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఇదిగోండి ఇవన్నీ వివరాలు తీసుకొని వచ్చాను, మా ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది, మా ఈనాడు పేపర్ రాసింది, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇగండి ఈ సోర్సెస్ ద్వారా నేను అన్ని తీసుకొచ్చాను, ఇవన్నీ అప్పులు మీరు ఒకసారి పరిశీలించండి అని చెప్పేసి కేంద్రానికి పోయి సమర్పిస్తుంది. అదొక వార్త మళ్ళీ. అంటే దీన్ని కొనసాగిస్తూనే ఎన్నికలకు ముందు వరకు కూడా ఏ విధంగా కొనసాగించారు, 21/4/2024 అంటే మే 11న పోలింగ్ జరిగింది. మరో 20 రోజుల్లో పోలింగ్ జరుగుతాయి అనగా ఒక వ్యక్తికి ఆర్థికవేత్త అనేటటువంటి ఒక కోటు వేసి, నిజానికి ఆయన ఆర్థికవేత్త కూడా కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు భూటాన్ వ్యాపారవేత్త అని చెప్పేసి నాంపల్లి స్టేషన్ ముందు స్వెట్టర్లు అమ్ముకుని అతను తీసుకొచ్చేసి పెద్ద బొమ్మ వేసి నాటకాలు ఆడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎకనమిస్ట్ కానటువంటి మరొక డూప్లికేట్ ఎకనమిస్ట్ని తీసుకొచ్చి కోర్టు వేసి కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అడుగు ముందుకేసేసి ఈయనకి అప్పురత్న బిరుదు ఇస్తే సరిపోతుంది అంటారు. పోనీ ఇవన్నీ అసత్యాలు చెప్పారు, 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నట్టుగానే వీళ్ళు లక్షల కొద్ది అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా నిజాలు చెప్పారా? ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు, 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ఎందుకు వీళ్ళు ప్రవేశపెట్టారు? కేవలం వాస్తవ బడ్జెట్ని, శాశ్వత బడ్జెట్ని పెట్టాల్సి వస్తే వాస్తవ లెక్కలను ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలకు చెప్పకుండా ఉండటం కోసం గవర్నర్ చేత కూడా అబద్ధాలు చెప్పించారు. వీళ్ళ యొక్క 14 లక్షల కోట్ల అప్పుల్ని గవర్నర్ గారు ప్రసంగంలో 10 లక్షలకు తగ్గించారు, అంటే 4 లక్షల కోట్లకు తగ్గించేశారు. ఆ తర్వాత వాస్తవ బడ్జెట్ని పెట్టడానికి ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు సూపర్ 6 అని చెప్పారు కదా, అది సూపర్ ట్రిక్స్, ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని మాయ చేసుకోవడానికి, ప్రజల్ని బుట్టలో వేసుకోవడానికి ప్లే చేసినటువంటి ట్రిక్స్ ఉన్నాయి కదా, ఆ ట్రిక్స్ మేము ఇప్పుడు అమలు చేయడానికి డబ్బులు లేవని చెప్పడం కోసం మనం సూపర్ 6 హామీలు ఇచ్చాం, చూస్తుంటే భయమేస్తోంది, 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని మళ్ళీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అబద్ధాలనే చెప్తారనమాట. చెప్పి వాటిని పెంచి పోషించి తీరా పర్మనెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు వాస్తవ ఉన్నటువంటి లెక్కలను మాత్రమే, అక్కడ బడ్జెట్లో ఉన్నటువంటి లెక్కలను మాత్రమే చెప్పాలి. కాబట్టి ఏదైతే వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చెప్తా ఉందో మా హయాంలో చేసినటువంటి అప్పులు తక్కువ, తెలుగుదేశం హయాంలో కన్నా కూడా మేము తక్కువ హక్కులు చేసి ఎక్కువ సంక్షేమం చేశామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటను నిజం చేస్తూ పయ్యావుల కేశవ్ శ్రీలంక కన్నా 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయనేటువంటి అప్పులు, ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పినటువంటి పయ్యావుల కేశవ్ ఈ రోజున 6,46,000 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే నిజమని చెప్పేసి బడ్జెట్లో వాస్తవాన్ని అంగీకరించక తప్పనటువంటి పరిస్థితి. అంటే దీనివల్ల ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు మమ్మల్ని ఏమీ పట్టించుకోరులే అని చెప్పేసి కూటమి వాళ్ళు అనుకుంటే అంతకన్నా ఘోరం, అంతకన్నా తప్పిదం మరొకటి లేదు. ఈ రోజున
బడ్డీ కొట్ల దగ్గర కానీ పొలం పనుల దగ్గర కానీ హోటళ్లలో కానీ రైళ్లలో కానీ బస్సుల్లో కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో లేకపోవటం వల్ల జరిగినటువంటి భారీ నష్టాన్ని గురించి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. కూటమి మోసపూరితమైనటువంటి మాటల పట్ల ఎంత మోసపోయామని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. మీరు మేనేజ్ చేసి ఏదన్నా ఎమ్మెల్సీ ఎన్నికలు లేదా ఈ యొక్క ఎంపీ ఎన్నికలు, రాజ్యసభ ఎంపీలు రాజీనామాలు చేయించి మీరు గెలుచుకుంటే గెలుచుకోవచ్చు. కానీ ప్రజల్లోకి వచ్చి ఎన్నికలు కానీ పెడితే, ప్రజల్లోకి కానీ వచ్చేసి ప్రత్యక్ష ఎన్నికలు, ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనేటటువంటి ఎన్నికలు పెడితే ప్రజల యొక్క ఆగ్రహం ఏంటో కూటమి ప్రభుత్వానికి తేట తెల్లం కావడం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారంటే నిజం, కూటమి అంటే అసత్యం, అబద్ధాల కూటమి అనేటటువంటి వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు. కాబట్టి ఏ రోజునైనా సరే ప్రజల ముందుకు కానీ మీరు ఎన్నికల పేరుతో వస్తే మీకు తగిన శాస్తి తప్పదు అనే విషయాన్ని మీరు గమనిస్తే మీకే మంచిది. నమస్తే.